వెల్కమ్ టు S9 టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అనంత హనీ ట్రాప్ వ్యవహారంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక సిఐతో పాటు ముగ్గురు సిబ్బందిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరో సిఐని విఆర్ కి బదిలీ చేయగా మరొక సిఐని డిఐజీ వద్దకు సరెండర్ చేశారు. కాగా ఒక ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్లను సస్పెండ్ చేశారు. ఒకే ఒక్క ఘటనలో ఏకంగా 9 మంది పోలీస్ అధికారులు. దీంతో ఈ ఘటనలో సంబంధం ఉన్న పలువురు హడలెత్తుతున్నారు. పోలీస్ శాఖ ఈ ఘటనకు సంబంధించి దాదాపు ప్రక్షాళన దిశగానే అడుగులేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అత్యంత దిగజారుడు వ్యవహారంగా భావించి సంచలన నిర్ణయాలే తీసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే హనీ ట్రాప్ ఘటన జరిగింది జిల్లా కేంద్రానికి కేవలం 15 కిలోమీటర్లలోపే ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలోని. అంటే జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు నిత్యం ఉంటూ ఉంటారు. 15 కిలోమీటర్ల పరిధిలో ఇంత తతంగం జరుగుతున్నా ఇంతకాలం గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిచిందంటేనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హనీ ట్రాప్ వ్యవహారంలో చాలా మందికి ప్రమేయం ఉందన్న కొత్త కోణం వెలుగు చూస్తోంది. పోలీసులే కాదు, పొలిటీషియన్లు, పాత్రికేయులు కూడా ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కోట్ల రూపాయలు ఈ హనీ ట్రాప్ దందాలో చేతులు మారినట్లు తెలుస్తోంది. జిల్లాలో చీమ చిటుక్కుమన్న వెంటనే తెలుసుకొని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేసే నిఘా వ్యవస్థ ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా ఎస్పీకి కన్నులు, చెవులు, ఇంటెలిజెన్స్, ఎస్బీ అధికారులే హనీ ట్రాప్ దందా ఇటీవల 15 రోజుల్లో నెల రోజుల క్రితమో చోటు చేసుకున్న వ్యవహారం అయితే కాదు. దాదాపుగా 1.5 ఏళ్ల నుంచే ఈ తతంగు సాగుతున్నట్లు చెబుతున్నారు. మరి ఇంతకాలం ఈ దందా సాగుతున్న ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల దృష్టికి రాలేదా, లేక తెలిసి తెలియనట్లు వ్యవహరించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ పోలీస్ స్టేషన్ లో ఎక్కడ ఏమి జరిగినా వెంటనే నిఘా వ్యవస్థ ఉన్నతాధికారులు చెవులో వేసేస్తుంది. చిన్న చిన్న నేరాలను వెనువెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే పోలీస్ నిఘా వ్యవస్థ ఎందుకు ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వ్యవహరించిందన్న వాదనలు కూడా పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎక్కడ ధర్నాలు సాగుతున్నాయి, ఎక్కడ రాస్తారోకులు జరుగుతున్నాయి అనే విషయాలపైనే నిఘా వ్యవస్థ దృష్టి సారించిందా? ఇంత పెద్ద వ్యవహారం, అందులోనూ పోలీస్ ప్రతిష్టకు భంగకరంగా మారే పరిస్థితి ఉన్నా ఇటువంటి ఘటన నిఘా వ్యవస్థ దృష్టికి రాలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ వర్గాల సైతం దారి మళ్లించి ఇంత దందా సాగించే పరిస్థితి ఉంటుందా, లేక ఇందులో పొలిటీషియన్ల పాత్ర నేపథ్యంలో మనకెందుకులే అన్నట్లు నిఘా వ్యవస్థ నిట్టూర్చిందా అనే ప్రశ్నలకు ఇక్కడ బదులు దొరకాల్సి ఉంది. ఓ వ్యక్తి ధైర్యంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తీగలాగితే డొంక కదిలినట్లుగా మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చిందే తప్పితే నిఘా వ్యవస్థ కూడా హనీ ట్రాప్ వ్యవహారంలో నిద్రపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి పోలీసులు తమ ప్రతిష్టను కాపాడుకునే పనిలో ఏకంగా 5 మందిని సర్వీస్ నుంచి తొలగించారు. కానీ ఈ ట్రాప్ లో అనేక అనుమానాలు నేడు కొత్తగా ట్రాక్ ఎక్కుతున్నాయి. మొత్తానికి హనీ ట్రాప్ వ్యవహారం అన్ని వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.